పేరు మారుద్ది కానీ స్వరూపం మారదు. జనసేన ఎలా ఆలోచిస్తుందంటే అధికార వికేంద్రీకరణ జరగాలి, ఎవరికైతే పంచాయతీల్ని బలోపేతం చేయాలి, పటిష్టం చేయాలి. ఇలాంటివన్నీ మన ముఖ్య ఉద్దేశం సమాజాన్ని బలపరచడం. ఈ సమాజంలో కొద్దిమందికి అధికారం దగ్గరైపోతుంది. దానివల్ల ఏంటంటే మనం ఎంతసేపు వారికి చెప్పు చేతల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడు మన దేహి అనే పరిస్థితిలో ఉంది. మనకి అవకాశం ప్రజాస్వామ్యం మనకి లేదు. పడిపోతాను చివరి నుంటే పట్టుకోవడానికి మీరున్నారు కదా. నాకు ఎలా ఉందంటే మార్పు కోసం వచ్చాను. అధికారం అనేది మన అంతిమ లక్ష్యం కాదు. అధికారం మార్పులో ఒక భాగమే కానీ మన అంతిమ లక్ష్యం కాదు. ఎందుకంటే అధికారం కోసమే ప్రయత్నం చేయాలని వ్యక్తిగతంగా చాలా చేసి కానీ నేను ఒక్కడిని ఎదిగితే నాకు ఆనందం లేదు. మీరందరూ బలమైన వ్యక్తులుగా, నాయకులుగా సమాజానికి సేవ చేయాలి. మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్తే అప్పుడు నేను స్థాపించిన ఆశయాలు కానీ పార్టీలకు కానీ ఒక నిజమైన ఒక పర్పస్ ఉంటుంది. లక్ష్య శుద్ధి, ఇది నా లక్ష్య శుద్ధి, ఇది నా లక్ష్యం. అందుకని దాంట్లో భాగంగా మనం పోరాటం స్టార్ట్ చేసాం. పశ్చిమ గోదావరి జిల్లా ఇంకొక 2 రోజులు అయిపోతుంది. అక్కడి నుంచి 9వ తారీఖు అందాం అనుకున్నాం కానీ 15వ తారీఖుకి మనకి దసరా స్టార్ట్ అయిన తర్వాత వస్తే బాగుంటుంది. సెలవులన్నీ ఉంటాయి అందరూ. అలాగే మనకి ఇంకొకరితో కాంపిటీషన్ కాకుండా మన ధవళేశ్వరం బ్రిడ్జ్ నుంచి వెళ్దాం. దీనికి మీ అందరి సహాయ సహకారాలు ఇవ్వండి నాకు.